డిఎస్సి సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్. పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు క్రింది వానిలో? డాల్టన్ ప్రతిపాదించారు పరమాణు సిద్ధాంతాన్ని. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్రక సంలీనంలో వెలువడే అధిక శక్తికి కారణం ఏమిటి క్రింది వానిలో? ద్రవ్యరాశి తరుగు కారణం. కేంద్రక సంలీనంలో వెలువడే అధిక శక్తికి కారణం ఏంటంటే ద్రవ్యరాశి తరుగు. నెక్స్ట్ క్వశ్చన్. హైడ్రోజన్ బాంబులో ఉండే నియమం ఏమిటి? కేంద్రక సంలీన చర్య. నెక్స్ట్ క్వశ్చన్. 4n+3 చే సూచించబడే రేడియో ధార్మిక శ్రేణి క్రింది వానిలో? ఆక్టేనియం శ్రేణి. నెక్స్ట్ క్వశ్చన్. రేడియో ధార్మికతకు ప్రమాణం ఏమిటి? రేడియో ధార్మికతకు ప్రమాణం ఏమిటి క్రింది వానిలో? క్యూరీ. రేడియో ధార్మికతకు ప్రమాణం ఏంటంటే క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్రక స్థిరత్వానికి కారణం ఏమిటి క్రింది వానిలో? ద్రవ్యరాశి లోపం. నెక్స్ట్ క్వశ్చన్. ద్రవ్యరాశి ఆవేశం లేని కణం క్రింది వానిలో? న్యూట్రినో. నెక్స్ట్ క్వశ్చన్. న్యూక్లియర్ రియాక్టర్ పనిచేయు నియమం? నియంత్రిత శృంఖల చర్యల ఆధారంగా పనిచేస్తుంది న్యూక్లియర్ రియాక్టర్. నియంత్రిత శృంఖల చర్య ఆధారంగా పనిచేస్తుంది న్యూక్లియర్ రియాక్టర్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రేడియోధార్మిక పదార్థంలో సగభాగం విఘటనం చెందడానికి పట్టే కాలాన్ని ఏమంటారు? అర్ధ జీవిత కాలము అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో కృత్రిమ రేడియోధార్మిక శ్రేణి? నెప్ట్యూనియం అనేది కృత్రిమ రేడియోధార్మిక శ్రేణి. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.